మోరియా పర్వతము. మరి ఆల్మోస్ట్ ఈ ఏమంటారు, ఈ యొక్క మనం చదివిన ఈరోజు వచనంలో మరి నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది కావు అన్న మాట కూడా దావీదు ఏదైతే బుద్ధిహీనతతోటి మరి సైన్యంని లెక్క పెట్టాడో, మరి అక్కడ అతను మార్మన్స్ పొందిన ప్లేస్, లేదా అతను ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా ఈ తప్పు నేను చేశాను, మరి మరి ఇశ్రాయేలుని ఎందుకు శిక్షిస్తున్నావు అని. మరి సేమ్ ప్లేస్ అదేది మోరియా పర్వతంలోనే కదా. సో మనం వీళ్ళిద్దరి యొక్క ఎక్కడనైతే దేవుని చిత్తానుసారుడు పశ్చాత్తాపం నొందాడో, లేకుంటే అబ్రహాం ఎక్కడనైతే బలి ఇచ్చాడో, పశ్చాత్తాపం నొందినప్పుడు మరి నేను ఫ్రీగా వచ్చిన దాంతో బలి ఇవ్వ అని చెప్పాడు కదా దావీదు. ఫ్రీగా వచ్చిన దాంతో నేనేం చేయ, బలి ఇవ్వ, నేను ఆ స్థలం కొరకు నేను డబ్బు చెల్లిస్తా అన్న మాటలని మనం చూసాం. సో అలా దేవుడు కూడా మరి తన కుమారుణ్ణి మనల్ని ప్రేమించి మరి తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన ఆ ప్రేమను సూచిస్తూ ఉన్నది. ఎంతనైతే వేదన అబ్రహాంకి ఇస్సాకును బలి అర్పించుట్లో కలిగిందో, అంతకంటే ఎక్కువ వేదన మరి దేవునికి మరి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు అప్పగించుట్లో ఉన్నది. అబ్రహాం ఎందుకు ఎక్కువ అంటా ఉన్నా, అబ్రహాం అయితే బలి ఇస్తే ఏమవుతుంది, కొద్దిగా సేపట్లోనే మనిషి ఏమవుతాడు, చనిపోతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుకి వేదన ఎప్పటి నుంచి ఉన్నది, ఎప్పటి నుంచి ఉన్నది అంటే, నేను కొంచెం మనం ఇంకా ఒక ఏమంటారంటే డీప్గా పోతే అంత దాకా సాధారణంగా ధ్యానించరు. కానీ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉన్నది. ఆ మాట ఏంటంటే, భూమి పునాదులు వేయబడకముందు. కంటిన్యూ చేయండి. అరే ఇంతవరకు నాతో చెప్పిండ్రు, ఆపేసిండ్రు. వేయబడక ముందు వధింపబడ్డ దేవుని గొర్రె పిల్ల అని ఉన్నది. ఎప్పుడు? భూమి పునాది. ఆ ప్లాన్ అప్పటి నుంచే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఒక వేదన ఎప్పటి నుంచి ఉన్నది, వేయబడక ముందు. ఎందుకంటే మనుషుని మన పోలికగా చేసుకుందామని దేవుడు చెప్పినప్పటి నుండే, భూమి పునాదులు వేయబడక ముందే. సో ఆ శిల్వ పైన ఎంత ఘోరంగా మరి ఆయనని హింసించారో చూసాం. ఇక్కడనైతే అబ్రహాం ఏంది, కుమారుణ్ణి బలి ఇచ్చేసారు, కోసేస్తే ఒక 5-10 నిమిషాల కేసు, అంతే కదా. కానీ యేసుక్రీస్తు ప్రభుని ఎంత వేధించారు, ఎప్పటి నుంచి వేదన స్టార్ట్ అయ్యింది. కాబట్టి దేవుడు అంటే నేను చెప్పదలుచుకుంది, అంతకంటే ఎక్కువ గొప్ప త్యాగంతో సంఘం అనేది స్థాపించబడ్డది. సో మనము సంఘం ఎలా కట్టబడుతుంది అని అంటే త్యాగంతో. ఆ యేసుక్రీస్తు ప్రభు మరి తన్ను తాను రిక్తునిగా చేసుకొని దేవునితో సమానంగా ఉండుట ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి శిల్వ మరణం నొందినంతగా తనను తాను ఏం చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. కాబట్టి సంఘం అన్నది కట్టబడ్డది అన్నది చూసాం. అలాగనే శిష్యులు కూడా వారు త్యాగం చేసుకొని ప్రభుని వెంబడించారు కాబట్టి సంఘం అనేది ఏమవుతా ఉంది, కట్టబడతా ఉంది. అలాగనే శిష్యులైన మనం కూడా యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులు కావాలంటే ఏం చేయాలన్నాడు, త్యాగము చెయ్యాలి అన్నాడు. ఒకవేళ త్యాగం చేయకపోతే వారిని ఎవరితో పోల్చాడు అనేది చూసినాం మనం. మీకు జ్ఞాపకం ఉందా ఏమైనా? ఏం మాట చూసినాం?
త్యాగం చేయని వారు లోకానికి ఎలా ఉంటారని. వెరీ గుడ్, వెరీ గుడ్. అరే జ్ఞాపకం ఉన్నది వాళ్ళకి. నిస్సారమైన ఉప్పులాగా ఉంటారు అని మనం చూసినాం కదా. లాస్ట్కి ఏం చూసినాం? కంక్లూషన్ ఏంది? ఉప్పు నిస్సారం అయితే అది దేనికి పనికి రాదు. అలాగనే ఒక క్రైస్తవుడు త్యాగం చేసుకోకపోతే, తనను తాను ఉపేక్షించకపోతే ఎందుకు పనికిరాడు. మనము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలంటే, సంఘం కట్టబడాలంటే, తోడ్పడాలంటే మనల్ని మనం ముందుగా ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. కానీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఈ రోజులలో నడుస్తుంది. ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను వెంబడిస్తాను, నేను నమ్ముతాను. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంది? ఎవరైనా నన్ను వెంబడించకూడితే తనని తాను ఉపేక్షించుకొని సిల్వనెత్తుకొని నన్ను వెంబడించాలని. అబ్రహాంకి ఎన్ని దినాల టైం ఉండే? 3 days టైం ఉండే. అట్లా మనం కూడా వెంటనే ఈ తీర్మానం తీసుకునే అవసరం లేదు. ఏమని చెప్పాడు? కూర్చుండి తగలబడి అని ఉన్నది. ఏముంది? కూర్చుండి తగలబడి ఏం చూసుకోవాలి? లెక్క చూసుకోవాలి అని మనం చూసాం. సో మనం కూడా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించేటప్పుడు మనం ఏం చేసుకోవాలి? లెక్క చూసుకోవాలి. మనం వెంబడించగలుగుతామా లేదా అని ప్రభు అలా అడిగాడు. సో ముందుగా మనము త్యాగంని గురించి, త్యాగం వలననే మనము మరి సంఘం అనేది కట్టబడ్డది, మందిరం అనేది పాత నిబంధన గ్రంథంలో. ఇప్పుడు కూడా సంఘం అనేది ఎలా కట్టబడుతుంది? త్యాగం వలననే కట్టబడుతుంది అని పోయిన వారం మనం చూసాం. దానికి సెకండ్ పార్ట్ నేను ఈరోజు మీతో చెప్తా క్లుప్తంగా. ఈ చాలామంది జీవితాలలో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంది అని అంటే త్యాగం లేదు, లేదా విశ్వాసం లేదు. త్యాగం లేదు లేదా విశ్వాసం లేదు. కాబట్టి వారి జీవితంలో ఆశీర్వాదం అనేది లేదు అన్నట్టు చూస్తూ ఉన్నాను అంటే నేను గమనిస్తూ ఉన్నాను. దానికి కారణం ఏంటంటే త్యాగము, విశ్వాసము లేకపోవడమే. సో నేను ఈరోజు సెకండ్ పార్ట్ ఏం చెప్పాను? అబ్రహాంని మరి దేవుడు పిలిచాడు, ఓకే, ఆశీర్వదించాడని, ఆశీర్వదిస్తా అని పిలిచాడు. కానీ ఎప్పుడు ఆశీర్వదించాడు? ఎప్పుడు ఆశీర్వదించాడు? ఆ ఆశీర్వాదం అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? బలి అర్పించిన తర్వాతనే, అంటే సిద్ధమైన తర్వాతనే. నువ్వు ఈ పని చేసినావు కాబట్టి నేను నిన్ను ఏం చేస్తా అన్నాడు? ఆశీర్వదిస్తా. మనం చేద్దాం, ఓకేనా? ఆదికాండము 22వ అధ్యాయము మరి చివరిలో ఉంటుంది. 25వ వచనమా ఎన్నో వచనం చూడండి ఒకసారి, నేను రెఫరెన్స్ మర్చిపోయినా. 22లో 2వ మారు దూత ప్రత్యక్షమై అని అంటాడు. ఆ వచనం ఎక్కడుంది? 15 ఓకే. యెహోవా దూత 2వ మారు అంటే 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహాంను పిలిచి ఇట్లనెను, నీవు నీకొక్కడై ఉన్న అన్ని కుమారునీయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి, చాలండి, ఏం చేస్తా? నేను నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తా అన్నాడు? ఈ కార్యం. ఏం కార్యం చేశాడు? బలి ఇచ్చాడు. ఎవరిని బలి ఇచ్చాడు? తన ఇసాక్, తన ఏకైక కుమారుడు, ప్రేమిస్తున్న తన కుమారుడు, తన విలువైన సొత్తుని, తన కుమారుని బలి ఇచ్చాడు గనుక ఈ కార్యం నువ్వు చేసినందుకు నేను నిన్నేం చేస్తా అంటున్నాడు?
చూడండి ఆశీర్వాదం ఎక్కడ స్టార్ట్ అయింది. కాబట్టి నిన్ను ఎలా ఆశీర్వదిస్తానంటే దాన్ని కింద మనం చదువుకుంటే భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా నీ వలన ఏం చేస్తారు, ఆశీర్వదింపబడతాడు. ఆ మాట కూడా చద్దామా మనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన, ఎందుకు నువ్వు ఈ కార్యం చేసావు కాబట్టి. ఆశీర్వాదం అనేది ఎందుకు వచ్చింది, త్యాగం చేశాడు కాబట్టి, ఆ బలి ఇచ్చాడు కాబట్టి. అంటే ఆల్మోస్ట్ ఇచ్చినట్టు. ఎందుకంటే అన్న కత్తి తీసేశాడు, కానీ దేవుడే ఆపేశాడు. టెస్ట్ చేశాడు, ప్రూవ్ చేశాడు, నువ్వు ఇచ్చేస్తావు, ఈ కార్యం చేసినావు కాబట్టి నేను నిన్నేం చేస్తా అంటున్నాడు, ఆశీర్వదిస్తా. భూలోకంలో ఉన్న జనులందరినీ సంతానం వలన ఏమవుతారన్నాడు, ఆశీర్వదింపబడతారన్నాడు. ఎందుకు అలా ఆశీర్వాదం అనేది ఆయనకి వచ్చింది అని నేను చూస్తే, మరి ఆయన చేసిన త్యాగంని బట్టి. చాలామంది క్రైస్తవులైన వారికి కూడా ఆ సంతోషం, సమాధానము, ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటంటే త్యాగం లేదు వారి జీవితంలో, సాక్రిఫైస్ లేదు, దేవుని కొరకు జీవించుట్లో త్యాగం లేదు. ఆశీర్వాదంని కొడతా ఉన్నారు, అది ఆర్థిక ఆశీర్వాదం కొడతా ఉన్నారు. కానీ సంఘం ఎలా కట్టబడ్డది, త్యాగం మీద కట్టబడ్డది, బలి మీద కట్టబడ్డది. అది అబ్రహాందే కానీ, అది దావీదే కానీ, దేవునిదే కానీ కదా, త్యాగం మీద కట్టబడ్డది. సో మన జీవితంలో త్యాగం కనుక లేదనుకోండి, ఆశీర్వాదం అనేది ఉండదు. అది నా వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా చూసిన నేను. మరి నిజంగా మరి నేను పుట్టింది పెరిగింది క్రైస్తవ గృహంలోనే. అది ఇది 3-4 తరాల నుంచి మేము క్రైస్తవులం, ఓకేనా. కానీ మా అమ్మ మంచిగా ఏమంటారంటే ల్యాండ్ అమ్మి నాకు మరి ప్రెస్బెట్ ఇవ్వాలని పెట్టుకున్నాను. కానీ దాన్ని నేను పాడు చేసేసిన, ఓకేనా. కానీ ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారునిలాగా బుద్ధి వచ్చిందో, నాకు బుద్ధి వచ్చిందో, మరి ప్రభుకి నా జీవితం సమర్పించుకున్నా. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు నిజంగా ఏం కొదవగాలి, దేవుడు నన్ను ఆశీర్వది. కానీ నేను డబ్బు కొరకు నా జీవితంని త్యాగం చేసుకోలే, డబ్బు కొరకు చేసుకోలే, ప్రభుకు నా జీవితం సమర్పించుకున్నా. యవ్వన కాలంలో ఇంకా నాకు పెళ్ళి అవుతుందా కాదా అలాంటి ఆలోచనలు ఏం లేవు, ఏదైనా కాకపోయినా. సో ఎప్పుడైతే మనం దేవునికి నిజంగా మన జీవితం సమర్పించుకుంటామో, త్యాగం చేస్తామో, ఖచ్చితంగా నా అనుభవం కూడా నేను ఇంత సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, సమృద్ధిగా ఉండడానికి కారణము ప్రభుకి నా జీవితం సమర్పించుకున్నాను. కాబట్టి మీరు కూడా మీ జీవితాలను సమర్పించుకున్నారనుకో, ఆ డేట్ నుంచి ఆశీర్వాదం అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఒక వచనం, ఈ దినం మొదలుకొని యెహోవా నిన్ను ఆశీర్వదించును అని ఒక వచనం పెట్టుకుంటారు ఫ్రేమ్ కట్టుకొని. మీకు రాలేదేమో, ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ఐ విల్ బ్లెస్ యూ అని ఈ ఫ్రేమ్లు అమ్ముతారు కదా అన్ని దేవుని వాక్యాలు, అలా దాంట్లో ఉంటుంది, అది ఫేమస్. అది ఇది మొదలుకొని నేను నాచిన జీవితమే సమర్పించుకోరా, అది ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకుంటూ వస్తుందా, రాదు. చాలామంది అది కొనుక్కొని పెట్టుకుంటారు, కానీ లేదు, జీవితంని సమర్పించు. అలాగనే రూతు జీవితం కూడా చూడండి. రూత్ ఉన్నారు, ఓర్ఫా ఉన్నారు కదా. కానీ రూత్ ఏం చేసింది, తనకొచ్చిన కష్టాలను బట్టి ఏమైనా కానీ ఫ్యూచర్ని అంతటిని త్యాగం చేసేసింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు అన్నట్టు, నువ్వు ఎక్కడ పోతే అక్కడికి వస్తా అని చెప్పింది.
చూడండి, ఆ దినం మొదలుకొని రూత్ ఆశీర్వదింపబడ్డదా లేదా? ఆశీర్వదింపబడ్డది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? త్యాగం. సో మీ కొత్త నిబంధన గ్రంథంలో నిజంగా త్యాగం నుండి ఆశీర్వాదం వస్తుందా రాదా అన్న విషయాన్ని నేను మీకు ఒకటి చెప్పాలనుకున్నాను. ఓకే, ఈ వచనంని మర్చిపోవద్దు. ఓకేనా, లైఫ్లో మర్చిపోవద్దు. ఓకేనా. ఇప్పుడు మనము మార్కు సువార్త అందరం చేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 35 అందరం చూద్దామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ఒక వచనము వారికి కంఠస్థం రావాలి, చదవాలి, వీళ్ళకి తెలియాలి. ఓకే, తన ప్రాణంను రక్షింపకొను వాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని ఏం చేయనండి? దేని నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవాలి మనం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం, ఇంకా సువార్త నిమిత్తం. మీరు క్రైస్తవులైన వారు సువార్త నిమిత్తము తమ ప్రాణంని పోగొట్టుకునేది మీరు వింటా ఉన్నారా అండి? చాలా మట్టు క్రైస్తవులు వారి జీవితాలను వారు జీవిస్తూ ఉంటారు. ఇది పాస్టర్ గారి పనిలే, మేమెందుకు చేస్తాం, అది మా పని కాదు, అది దేవుడు పిలిచాడు, వారు చేసుకుంటారు, వాళ్ళు అలా చేస్తారు అన్నదే చాలా మట్టుకు చూస్తూ ఉన్నాను నేను. కానీ మీరు క్రైస్తవులలో ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నోసార్లు కూడా బైబిల్ చదివి ఉండొచ్చు కదా, ఏం పర్వాలేదు. ఈ వచనం ఎప్పుడైనా మీతో మాట్లాడిందా? సువార్త నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవాలని లే. చాలా మట్టుకు వారి జీవితాలని సువార్త నిమిత్తం పోగొట్టుకున్నట్లేదు. వారి ప్రాణంని పోగొట్టుకునుట అంటే ఏందో తెలుసా? ప్రాణంని కాపాడుకొనుట అంటే ఏందో తెలుసా? ప్రాణంని కాపాడుకొనుట అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక ధనవంతుని గురించి చెప్పాడు. ఆ ధనవంతుడు ఆల్రెడీ ధనవంతుడిన. ఆ సంవత్సరం ఇంకా ఏమైంది? సమృద్ధిగా పంట పండింది. పంట పండితే ఈయన ఏమనుకున్నాడు? ఈ పాత గోడౌన్లనన్నిటినీ, కొట్లనన్నిటినీ పడగొట్టుకొని దానికంటే పెద్దవి కట్టుకొని అందులో ధాన్యం అంతా నింపుకొని తన ప్రాణంతో అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుమా అనగలకలే. ఈయన ఉల్టా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అన్నాడంట. చాలామంది క్రైస్తవులకు దేనికి ప్రార్థనలు అంటే, ప్రభువా నా ప్రాణం సుఖంగా తినుకుంటా తాక్కుంటా ఉండని అనుకుంటున్నాడు. ఉపేక్షించుకుంటున్నారా వారి కోరికలని? ఇంకా దానికి షరతులు, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, నాకు ఇవి కావాలని. అలా చేస్తే ఏమవుతుంది? అని అంటే మీ ప్రాణంని పోగొట్టుకుంటాడు. అది ఏం చెప్పాడు? ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? తన ప్రాణంకి ప్రతిగా అతను ఏమి ఇవ్వగలడు అన్నాడు. చూడండి, మీ ప్రాణం కూడా అట్లనే కొడుతుందా? ప్రాణాన్ని కాపాడుకున్నట్టు అంటే ఈ లోకం మట్టుకే మనం అది కూడా మాట చదవాలండి. 2 కొరింథీ పత్రిక 5:19 ఒకసారి. ఈ లోకం మట్టుకే మీరు దేవుని యందు నిరీక్షణ ఉంచితే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని చెప్పబడున్నది. ఒకసారి చూద్దాం, ఆ వచనం ఉందా అక్కడ? 5:19 లేకుంటే 1 కొరింథీ 5:19 సెకండ్లో లేదా? అయ్యో సారీ, నేను చూస్తా ఒకసారి. ఇఫ్ యూ హోప్ ఇన్ ద లార్డ్
15:19 ఉందా? 15:19 1 Corinthians 15:19 ఉందా? అలాంటిదేమో 15:19 15:19 ఓకే. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమండి. చాలా మంది క్రైస్తవులకు ఏమున్నది తెలుసా? ప్రభువా ఈ లోకంలో నన్ను ఆశీర్వదించు, ఈ లోకం మట్టుకే. వీరి విశ్వాసం అంతా వెళ్ళిందంటే ఈ లోకం మట్టుకే, ఇక్కడ ఆశీర్వాదం కావాలని. కానీ వారి యొక్క ప్రాణంని క్రీస్తు కొరకు, సువార్త కొరకు ఏం చేయట్లేదు, పోగొట్టుకున్నట్లేదు, త్యాగం చేయట్లేదు. వారి ప్రాణంకి ఎలా కొడుతూ ఉన్నారు ప్రార్థనలన్నీ, తినుము తాగుము సుఖించుము అన్నాడు. ఈరోజు చనిపోతే నువ్వు సంపాదించినవి అన్నీ ఏమవుతాయి అన్న. అలాగనే దేవుని ఎడల ధనవంతుడు కాక తన ఎడలనే ధనవంతుడగు వాని గతి కూడా ఏమంటాడు, ఇలాగనే ఉంటుందని చెప్పాడు. అంటే అవంతా వివరించడానికి టైం అవుతుంది కాబట్టి నేను షార్ట్లో చెప్పేస్తాను. సో ఎవరు వారి ప్రాణాన్ని కాపాడుకుంటారు? ఎవరైతే త్యాగం చేస్తారో. దేని కొరకు త్యాగం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు కొరకు, సువార్త కొరకు అని ఎంత చక్కగా ఉన్నది కదా. సో ప్రతి క్రైస్తవుడు సువార్త కొరకు ఏం చేయాలి? తన ప్రాణంని త్యాగం చేయాలి. ప్రభు కొరకు ఏం చేయాలి? త్యాగం చేయాలి. వారే దాన్ని దక్కించుకుని, ఒకవేళ ఇలా చేయకుండా లోకం అంతా సంపాదించుకున్నారు, ఓకే సంపాదించుకుంటారు, ఏమవుతుంది? ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. సో చాలా జాగ్రత్తగా త్యాగం చేయడం నేర్చుకోవాలి. ఓకే, నేను చెప్పినా కదా ఈ త్యాగంతో ఆశీర్వాదం స్టార్ట్ అవుతుందని. ఇప్పుడు మనం మత్తయి సువార్త 19వ అధ్యాయం, ఎవరైనాను నా నిమిత్తము భూములైనను అన్నతమ్ములనైనను ఎంత ఇస్తా అన్నాడు వాళ్ళకి తెలుసా? అరే చెప్పలేరేంది? 100 రెట్లు. ఎన్ని రెట్లు? 100 రెట్లు. ఇది ఏ సంఘటనలో చెప్పాడు? ఒక ధనవంతుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఏం చేయాలని అడిగితే ప్రభు అన్నాడు, ఆజ్ఞలను గైకో అన్నాడు. ఇవన్నీ గైకోండి. అయితే కొద్ది ఒక్కటున్నాను నీకు, నీ ఆస్తి నమ్మి బీదలకి నన్ను వెంబడించమన్నాడు. అంతనే హార్ట్ ఫెయిల్ అయింది. మనకు కూడా అవుతుంది, మనం కూడా, నాకు కూడా అట్లనే అయింది. మిమ్మల్ని కూడా అన్నాను అనుకోండి, అమ్మ ఉన్న మీ ఇల్లు ఏదైతే ఉన్నదో అమ్ముకొని నన్ను వెంబడించంటే ఏం చేస్తారమ్మా మీరు? హార్ట్ ఫెయిల్ అవుతుందా కదా? అయినా కానీ మనం అందరం క్రైస్తవులమే. కానీ ఎప్పుడైనా కానీ అలా ఇస్తే దేవుడు ఊరుకుంటాడా ఏంది? అబ్రహాంది అలా తీసుకొని ఊరుకున్నాడా? లేకుంటే రూతుది అలా తీసుకొని ఊరుకున్నాడా? ఆశీర్వదించలేదా? కానీ మనకు ఆ విశ్వాసం లేదు. ఆ సంఘటనలో అలాగనే 5 రొట్టెలు ఆ బాబు దగ్గర తీసుకొని ఆయన వదిలేసిండు. అట్లనే ఏం చేశాడు మళ్ళీ? ఆ బాబు ఖచ్చితంగా 10 రొట్టెలు అయితే తినిండొచ్చు కదా. ఇంకేమన్నట్టు 10 చేపలు తినిండొచ్చు, నేనే ఇచ్చిన అని కదా. హక్కున్నది ఆ బాబుది, ఇచ్చాడు కదా. అతను ఆకలి చంపుకొని ఇచ్చాడు, త్యాగం చేశాడు. ప్రభు అడగాడు కాబట్టి ఇచ్చాడు. ప్రభు దాన్ని ఆశీర్వదించాడు. నువ్వు అలా అర్పిస్తే ఆశీర్వదించాడా? ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అలా అర్పించట్లేదు. అప్పుడు ఈయనకు చెప్పంగానే, నన్ను వెంబడించనగానే ఈయనకేమైపోయింది? ప్రభువా ఈ ధనము కావాలి, నిత్య జీవము కావాలని ఈయనకున్నది. ధనం వదిలిపెట్టు అనగానే ఏం చేసిండు? త్యాగం చేయమంటే త్యాగం చిన్న ముఖం అయిపోయింది. భక్తి అంతా జీరోకి వచ్చేసింది. భక్తి అంతా దేనికి చేసిండో తెలిసిపోతుంది. భక్తి అంతా దేని కొరకు ఈ లోకంలో మట్టుకే సంపాదించుకోవాలని బ్రతుకుతున్నాడు. దానికి దేవుని ఆశీర్వాదం కావాలి. త్యాగం చేయడానికి ఉందా? లేదు. ఈరోజు కనుక
ఆయన త్యాగం చేసిన ఉంటే 12 మంది అపోస్తులలో ఆయన పేరు కూడా ఉంటుండే. ఇప్పుడు ఉందా ఆయన పేరు? నిజంగా 12 సింహాసనాల మీద ఆసీనులైనప్పుడు నేను అనుకున్నా ఆయన కూడా కూర్చొని ఉంటుండేను. ఎంత భాగ్యం బుడగొట్టుకున్నాడు కదా. దేని కొరకు బుడగొట్టుకున్నాడు? సాక్రిఫైస్ చేయమన్నాడు. సేమ్ ఇదే ఓల్డ్ టెస్ట్మెంట్లో అబ్రాహాంకి దీనికంటే ఎక్కువ కదా తన కుమారుడు. కానీ దేవుడు అద్భుతం ఏం చేశాడు? ఇచ్చేసిండు. ఇస్తే ఏం చేసిండు? ఆశీర్వదించిండు. ఈయనకు కూడా సేమ్ ఆఫర్ వచ్చింది కదా, కానీ ఈయనేం చేయలే? త్యాగం చేయాలి. ఆ ఆఫర్ మనకు కూడా ఉన్నది అని చెప్తే యేసుక్రీస్తు ప్రభు అది చెప్పేమంటాడంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము, స్వీటి భోజ్యంలో నుండి వంట పోవుట సులభం అన్నాడు. దీంతో మన పితృగారు ఉన్నారు కదా, ఏం చేసినా క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసేటోళ్ళు అందరు నాకు ఇష్టం. ఎందుకో తెలుసా? క్వశ్చన్ చేయాలి, తెలుసుకోవాలి కదా. క్వశ్చన్ చేయాలి. ప్రభు మరి ఎవరైనా పరలోకానికి పోతారు అంటే ఇది మనుషులకి అసాధ్యం, కానీ దేవునికి అంత మెత్తగా కొట్టి చిన్నగా చేసేస్తాడు. చెప్పి ఏమన్నాడంటే, మరి యేసుక్రీస్తు ప్రభు నా నామం నిమిత్తం చద్దాం ఆ మాటలు 19 ఎన్నో వచనం 29. ఓకే, అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుండి చేద్దాం. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, మత్తయి 19:29, మత్తయి సువార్త 19:29. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, ఏమైనానండి అక్కడ ఉన్నది ఉందా అంటే మన ఆస్తులనైనను విడిచిపెట్టువాను వానికి ఎంత దొరుకుతుందంట? 100 రెట్లు చాలండి. ఇట్లా ఏ బ్యాంక్ అయినా కానీ మీకు 1000 ఇస్తే 1,00,000 ఇచ్చే బ్యాంక్ ఏమైనా ఉందా? పరలోక బ్యాంక్ తప్ప వేరేం లేదు. కాకపోతే ఆ బ్యాంక్లో మనం డిపాజిట్ చేయం. ఉందా చెప్పండి? ఎవరు చెప్పిన మాటలు ఇవి? చెప్పండి, ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. వస్తుందన్నాడా రాదన్నాడా? ఈ 2 పనులు చేయరు. ఏం తిందుమో ఏం తాగుమో అని ధరించుకుంటారు. దేవుని రాజ్యమైన నీతిని వెతకరు. మొదట వెతికితే ఇవన్నీ కావాలని తెలిసి ఇస్తా అన్నాడా? త్యాగం చేస్తే ఇస్తా అంటుండా? నీకేం కొదువ కాదు అంటుండా? కానీ ఇవి చేయరు. సో ఆశీర్వాదం రావాలంటే నాకు నిజంగా నాకు అనిపించింది, ప్రభా ఇండ్లను కూడా విడిచిపెడితే, భూములను విడిచిపెడితే 100 టైమ్స్ ఇస్తావా దేవా? అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ఎవరినైనా కానీ విడిచిపెడితే 100 టైమ్స్ ఇస్తావా అంటే నిజంగా నాకు 100 టైమ్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఈరోజు నిజంగా అంటే మా భార్య మంచిగా చేస్తుంది, పెడుతుంది, నన్ను చాలా మంచిగా చూసుకుంటుంది. మా మమ్మీ నన్ను చాలా మంచిగా చూసుకుంటుంది. కానీ నేను ఏ ఊరికి పోయినా నాకు దేవుడు ఎలాంటి పిల్లల్ని ఇచ్చాడు అని అంటే, ఏడికి పోయినా కానీ ఫుల్గా వాళ్ళ ఇంట్లో వెల్కమ్ ఉన్నది. నాకు ఇవాళ ఎవరైనా ఉండరు చేయరంటే నాకేం ఉండదు. అన్నా ఎక్కడున్నావు, భూమి చేసినావా, విన్నావా అన్న. నేను మీ దగ్గరికి కూడా రానికన్నా, చూడనైనా వాళ్ళు చెట్టుకు పోతుండ్రు, మరి నా బండి కావాలని. అట్లనా అన్న అన్నాడు. అంతనే బండిలో పెట్రోల్ పోసి ఆ రోడ్ ట్యాక్స్ కూడా కట్టుకొని టాల్ కట్టాలి కదా, అది కట్టుకొని నాకు మంచిగా బండి దుడిచేసి నేను నా బండిని దుడుచుకొని, నా బండి ఎట్లుంటుందో మీరు చూడండి, మంచిగా క్లీన్ చేసి వాష్ చేసి పంపిస్తారు. బబ్లు దానికి సాక్ష్యం. ఎసార్నో బబ్లు బండి పంక్చర్ అయితే ఏం చేస్తారో తెలుసా? వాళ్ళే వస్తారు. నేను ఈడికి వచ్చిన బండి ఇస్తే పంక్చర్ కూడా చెప్పియవా అని. అలాంటి కుటుంబాలు నిజంగా దేవుడు వందించాడు నాకు. ఆడ అడుగు పెడితే నా ప్రతి కష్టంలో, దుఃఖంలో, ఆయాసంలో, వేదనలో
నిజంగా చూస్తున్న వారి ప్రేమను 100 మంది. ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం. ఎక్కడ పోయినా దేవుడు ఇచ్చాడు, నాకు ఇచ్చాడా? ఎస్, 100 ఇచ్చాడు. ఇంకా నా దగ్గర ఉన్న సొంత దానికన్నా ఇప్పుడు నేను చెప్పినా కదా, నా కారు కొనుక్కుంటే దాన్ని ఏం చేయాలి? తుడవాలి. నాకేమో అవన్నీ తుడవబుద్ధి కాదు, అందుకని ఇంట్లో పని చేయని కాదు, చేస్తా. కానీ నా కార్లు వీర్లు బండ్లు అంటే అంత తుడవబుద్ధి కాదు నాకు, కానీ నాకు తుడిచి ఇస్తుంది. అట్లనే ఈ గార్డెను అవి ఇవి పెంచాలంటే నాకు అస్సలు టైం వేస్ట్ చేసుకోబుద్ధి కాదు. ప్రభా నాకు పని ఇచ్చావు, అది చేయాలి. కానీ నేను ఉండేది, మా ఇంటి ఓనర్ ఉన్నాడు చూడండి, ఇంత గార్డెన్ ఉంటుంది మా దగ్గర, అన్ని చెట్లు ఉంటాయి, ఫ్రీగా మెయింటైన్ చేస్తాడు. కానీ నేను కిరాయి కట్టుకుంటాను. నేను మా భార్యకి చెప్తాను, నువ్వు 1 కోటి రూపాయలు పెట్టుకొని కూడా ఫ్లాట్ తీసుకుంటే ఇప్పుడు మా ఇంట్లో ఉన్న వాతావరణం ఉండదు. మా ఇంట్లో అన్ని చెట్లు క్లీన్ చేసి పెడతాడు మంచిగా. పొద్దుగాలు ఇవ్వగానే మా ఇంటి ఉన్నారు మంచిగా గాలి తీసుకొని బతుకుతా, అన్ని రకాలుగా. తెలుసా మీకు? ఓన్లీ 10,000. ఆ ఇల్లు, నేనుండే ఇల్లు ఎంతనో తెలుసా? దాదాపు మరి 5 కోట్లను ఉంటుంది, 5 crores ఉంటుంది. అందులో నేను ఎంత కొంటున్నా? 10,000. గట్టి చెప్పండి. ఆ మెయింటైన్ చేస్తున్నా, ఇచ్చినా కానీ దేవుడు ఆ చెట్లు బిక్కుంటా లే. ఎవరో మంచిగా పొద్దుగా లేవగానే అంత క్లీన్ చేసి నీట్ చేసి పెడతారు, హాయిగా గాలి తీసుకున్నాడే నా పని. ఇచ్చిండా లేదా? ఎస్, ఇచ్చాడు. దేనికైనా కొద్దువు ఉన్నదా? దేనికి కొద్దువలేదు. సో మిమ్మల్ని, నన్ను ఇలా ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడా? 100%. ఆమెన్. దానికి ఏం కావాలి? త్యాగం కావాలి. త్యాగం, సాక్రిఫైస్. సో మీరు ఇది జ్ఞాపకం పెట్టుకోండి. చాలామంది జీవితాలలో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటంటే త్యాగం లేదు, సాక్రిఫైస్ లేదు. రిస్క్ తీసుకోండి, విశ్వసించండి. ఇది ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము, సువార్త నిమిత్తము మీ జీవితం ఏం చేసుకోండి? త్యాగం చేసుకోండి. ఇంతకైనా నమ్మదగిన వారు ఎవరు కూడా లేరు. కాబట్టి నిజంగా మీరు మంచి పరిచర్య చేయండి, త్యాగం చేసుకోండి. మరి జీవ గ్రంథంలో మీ యొక్క పేరుని రాసుకోండి. లేకపోతే లోకమంతా సంపాదించుకున్న ప్రాణంని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం అని చెప్పాడు. కాబట్టి మీరందరూ కూడా అట్టి త్యాగం చేసి ఆశీర్వదింపబడాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్రభు పేరట వందనాలు.